Hi guys, welcome to Car Mama. You're watching episode 1 of Car Mama Car News you can use 5th April 2025. సో మనకి మార్చ్ ఎండ్ అయిపోయింది, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చేసాం కాబట్టి మార్చ్లో కార్ సేల్స్ ఎలాగున్నాయని క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది. సో మార్చ్లో మనకున్న సేల్స్ ఎలాగున్నాయంటే ఇంకా అఫీషియల్ ఫిగర్స్ కంప్లీట్గా రాలేదు, కానీ మారుతి వేగనార్, టాటా పంచ్ అండ్ క్రీటా టాప్ 3 పొజిషన్స్లో ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఒక ఒక రిపోర్ట్ ప్రకారం హుండై కంపెనీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే హుండై క్రీటా టాప్ సెల్లింగ్ కార్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. సో 18,000+ యూనిట్స్ సేల్ అయ్యాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఇంకా అఫీషియల్ నెంబర్స్ అయితే రావాల్సి ఉంది. బట్ ద న్యూస్ ఈస్ దట్ టాప్ 3 పొజిషన్స్లో అయితే హుండై క్రీటా, టాటా పంచ్ అండ్ వ్యాగనార్ అయితే ఉన్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్గా మారుతి సుజుకి డిజైర్ కన్నా ఎక్కువ అయితే సేల్ అయిందనమాట. సో మారుతి సుజుకి ఫ్రాన్స్ స్లోగా టాప్ పొజిషన్లోకి అయితే రేజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇది కార్ సేల్స్ గురించి మనం చెప్పుకోవాల్సిన విషయాలు. మనకి లాస్ట్ మంత్ మార్చ్ విషయం వచ్చేసరికి నెక్స్ట్ కార్స్ ఏవైతే లాంచ్ అయ్యాయి, మార్చ్లో ఏమేమి కార్స్ లాంచ్ అయ్యాయి అవి కూడా చూద్దాం. ఎక్కువ లాంచెస్ అయితే అవ్వలేదు. మోస్ట్ ఆఫ్ ద కార్స్ ఏంటంటే ఫేస్ లిఫ్ట్స్ కానీ కొన్ని డిఫరెంట్ ఎడిషన్స్ అయితే వచ్చాయన్నమాట. వాటి గురించి మాట్లాడదాం. ఒకటి టాటా టియాగో ఎన్ఆర్జీ అనే ఎడిషన్ వచ్చింది. టాటా టియాగో ఎన్ఆర్జీ ఏంటంటే కొంచెం టియాగోనే కొంచెం రగ్గడ్గా కొంచెం డిఫరెంట్ లుక్తో అయితే పట్టుకొచ్చారనమాట. కొంచెం కాస్మెటిక్ చేంజెస్ అయితే ఉన్నాయి టాటా టియాగోలోని. అదే తప్పితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. బట్ దే బ్రాట్ ఏ న్యూ వర్షన్. తర్వాత ఎంజీ కామెట్ కూడా ఫేస్ లిఫ్ట్ వచ్చింది. అండ్ ఎంజీ కామెట్ ఫేస్ లిఫ్ట్లో కొంచెం కాస్మెటిక్ చేంజెస్, దాంతోపాటు ఒక్కొక్క వేరియంట్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఆఫర్ చేశారు. సో ఎంజీ కామెట్ ఇప్పుడు కొంచెం న్యూ అవతార్లో వచ్చింది. సో ఎంజీ కామెట్ని మీరు కొనాలని ప్లాన్లో ఉంటే కనుక ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. తర్వాత మనకి మహీంద్రా ఎక్స్యూవీ 500 ఉంది కదా, మహీంద్రా ఎక్స్యూవీ 500 ఎబోనీ ఎడిషన్. ఇదేంటంటే ఎబోనీ ఎడిషన్ అంటే కంప్లీట్ డార్క్ లుక్స్తో వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు టాటా సఫారీ స్టీల్ ఎడిషన్ అని, తర్వాత టాటా హ్యారియర్ స్టీల్ ఎడిషన్ అని చెప్పేసి కూడా లాంచ్ అయింది. సో దానిలాగే ఇది కూడా మనకి లాంచ్ అయితే అవుతుంది. మహీంద్రా ఎక్స్యూవీ ఎబోనీ ఎడిషన్. ఇది ఏంటంటే మహీంద్రా ఎక్స్యూవీ 500లో టాప్ వేరియంట్లో ఇది వన్ ఆఫ్ ద ఆఫరింగ్స్ లాగా ఇస్తున్నాడు. సో దీని యొక్క లుక్ కంప్లీట్గా కార్ యొక్క లుక్ అయితే మారిపోద్ది అనమాట. సో దానికోసం ఈ మహీంద్రా ఎక్స్యూవీ ఎబోనీ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. అండ్ టాటా కర్వ్ కూడా ఇప్పుడు డార్క్ ఎడిషన్ అయితే లాంచ్ అయిపోతుంది. సో ఇలాగ మొత్తం చూసుకుంటే డార్క్ మీద ఒక క్రేజ్ అయితే క్రియేట్ అయ్యి ఉంది. దాన్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకున్నట్టున్నారు మొత్తం కార్ మేకర్స్ అందరూ కూడా. సో అది మహీంద్రా ఎక్స్యూవీ ఎబోనీ గురించి. తర్వాత స్కోడా స్లావియా అండ్ స్కోడా కుషాక్, ఈ రెండు కూడా బేస్ వేరియంట్లో ఎక్కువ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. అంటే బేస్ వేరియంట్లోనే సన్ రూఫ్ ఆఫర్ చేయడం, తర్వాత బేస్ వేరియంట్లోనే మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే లాంటివి పట్టడం. సో బేస్ వేరియంట్లోనే ఎక్కువ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మేబీ దే వాంట్ టు, అంటే ఇండియాలో ఒక పర్సెప్షన్ ఉంది స్కోడా కార్స్ ఎక్కువ కాస్ట్లీ అని చెప్పేసి. అది తగ్గించడానికి బేస్ వేరియంట్లో ఆఫర్ చేస్తే ఎక్కువ మంది అఫోర్డ్ చేయగలుగుతారని అనుకుంటున్నారేమో. ఎందుకంటే కియా సెల్టోస్ కూడా ఈ మధ్య కాలంలోనే బేస్ వేరియంట్లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, తర్వాత ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఇచ్చింది. బేస్ వేరియంట్లోనే ఇచ్చేసింది అనమాట. సో బేస్ వేరియంట్ కూడా మనం కొనుక్కోవచ్చు అన్న టైప్లో చేసింది కియా సెల్టోస్. సో ఐ థింక్ స్కోడా స్లావియా అండ్ స్కోడా కుషాక్ కూడా సేమ్ రూట్లోనే వెళ్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. తర్వాత ఏప్రిల్లో లాంచ్ అవబోయే కార్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకటి ఎంజీ సైబర్ స్టార్. ఇది ఎంజీ సైబర్ స్టార్ యాక్చువల్గా ఇది ఒక ఎలక్ట్రిక్ కారు, కానీ నార్మల్ ఎలక్ట్రిక్ కార్ అయితే కాదు. ఇది యాక్చువల్గా స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. లుక్స్ మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ ఒక స్పోర్ట్స్ కార్ లుక్ అయితే ఉంది, కానీ ఇది ఎలక్ట్రిక్ కార్ విత్ హ్యూజ్ పవర్ అండ్ పికప్. సో ఈ ఎంజీ సైబర్ స్టార్ మనకి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 80 lakhs ఉండబోతుందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇంకా అఫీషియల్ ప్రైస్ అనౌన్స్ అవ్వలేదు. సో ఏప్రిల్లో లాంచ్ అవుతుంది కాబట్టి లాంచ్ అయ్యాక ఎగ్జాక్ట్గా మనకు తెలుస్తుంది ఏ ప్రైస్లో వస్తుందని చెప్పేసి. తర్వాత ఇంకా ఫేస్ లిఫ్ట్స్ కూడా రాబోతున్నాయి ఏప్రిల్లో. మనకి రెనాల్డ్ ట్రైబర్ ఫేస్ లిఫ్ట్ రాబోతుంది, రెనాల్డ్ కైగర్ ఫేస్ లిఫ్ట్ రాబోతుంది, అండ్ కియా క్యారెన్స్ కూడా ఫేస్ లిఫ్ట్ అయితే రాబోతుంది. సో ఒకవేళ మీరు రెనాల్డ్ ట్రైబర్ కానీ, రెనాల్డ్ కైగర్ కానీ, లేకపోతే కియా క్యారెన్స్ కొందాము అన్న థాట్లో ఉంటే కనుక ఫేస్ లిఫ్ట్ వచ్చే వరకు వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే ఫేస్ లిఫ్ట్ వచ్చాక డెఫినెట్లీ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఫేస్ లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. ఈవెన్ ట్రైబర్ విషయంలో వచ్చేసరికి ఇట్స్ మోస్ట్ అఫోర్డబుల్ 7-seater కార్ మనకి ట్రైబర్. కానీ ఫేస్ లిఫ్ట్లో మోస్ట్లీ ఇంజన్ వైజ్ చేంజెస్ రాకపోవచ్చు అనుకుంటున్నారు, కానీ కాస్మెటిక్ చేంజెస్ రావచ్చు అనుకుంటున్నారు. సో అది కూడా చూడాల్సిందే. ఇంకా ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేసి మనకి
టెస్లా ఏమో కార్స్ని డెలివర్ చేయాలని చూస్తుంది ఇండియాలో. టెస్లా ఆల్రెడీ ఇండియాలో బిజినెస్ చేయడానికి అయితే స్టార్ట్ అయ్యింది. సో టెస్లా మోడల్ 3 ఏదైతే ఉందో 35 lakhs వరకు ప్రైస్ అయితే పడుతుందంట. సో ఎలాన్ మస్క్ ఏంటంటే ఈ టెస్లా మోడల్ 3ని డైరెక్ట్ టు కస్టమర్ హోమ్ డెలివరీ చేద్దామని డిసైడ్ చేశాడని చెప్పేసి న్యూస్ వస్తున్నాయి. సో చూడాలి హోమ్ డెలివరీ ఆప్షన్ అవ్వకూడదు. హోమ్ డెలివరీ అనేది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఒకవేళ టెస్లా దీనికి శ్రీకారం చుడితే ఫ్యూచర్లో ఇంక వేరే కంపెనీస్ కూడా ఈ హోమ్ డెలివరీ ఆప్షన్ని ఇస్తాయా కస్టమర్స్కి? ఇస్తే కనుక మధ్యలో డీలర్ యొక్క కమిషన్ అవాయిడ్ చేయొచ్చు కదా. మరి అది ఎలా ఈ గేమ్ చేంజ్ అవ్వబోతుందా అనేది మనం చూడాల్సి ఉందన్నమాట. సో గైస్, ఇవి మన ఈ వీక్ కార్ న్యూస్. సో మీకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక్క లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.